పూట పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు వస్తే ఇల్లు బీకి పందిరేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్లో 1 లాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 లాక్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసాను. ఇంకా మా పిల్లలకైతే చెప్పాను, మీరు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీ లంచ్ బాస్కెట్లో ఉన్న బాక్సెస్ మొత్తం తీసి బయట పెట్టాలి. అది మీ పని. మీరు వేసుకున్న షూస్ అయినా టై అయినా మీరే విప్పుకొని అక్కడ పక్కకు పెట్టాలని చెప్తున్నా. ఎప్పటి నుంచి చెప్తున్నా కూడా మా మోను అయితే అస్సలు చేయట్లేదు. మా సోనుగాడికి అయితే ట్యూషన్కి ఎక్కడ పంపిస్తానేమోనన్న భయంతో తనే బాస్కెట్లు మొత్తం తీసి అక్కడ పెడుతుంది. సో ఇంకా తనే ఇంకా అన్నీ ఇంట్లో పని చేస్తా మమ్మీ అనేసి కొంచెం వాకిలి ఊడవడం అని, ఇంట్లో బట్టలు తీసి బెడ్ మీద వేయడం అని ఇలా చేస్తుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇలానే ట్యూషన్ తప్పించుకోవడానికి చేస్తున్నారా? మా ఇంటి పక్కనైతే ఓపెన్ ప్లేస్లో చెర్రీ టమాటా చెట్టు అయితే ఉంది. సో ఇంకా నేను చూశాను వీటికి టమాటాలు ఉన్నాయని. అసలు చాలా టమాటాలు ఉన్నాయి, భలే ఉన్నాయి తెలుసా. గ్రేప్స్ లాగా గుత్తులు గుత్తులుగా రెడ్ గ్రేప్స్ అంటారు చూసినవా. ఆ రెడ్ గ్రేప్స్ ఉంటాయో ఉండవో నాకు తెలియదులే, కానీ అలానే ఉన్నాయి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి. ఇంకా నేనైతే కోసుకొని వస్తున్నా. ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్. కర్రీస్లో వేసుకుంటే ఒక 2 టమాటాలు వేసుకుంటే చాలు, అంత పుల్లగా ఉంటాయంట. వీటితో టమాటా రసం పెట్టుకున్న, చేపలలో వేసి చేసిన సూపర్ ఉంటాయి అంట. సో నేను కోస్తుంటే అక్కడ ఆంటీ చెప్తున్నారు, మొత్తం కోసి అమ్మ, కోతులు మొత్తం చికా చేస్తున్నాయి అనేసి. కానీ చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో పైన అయితే కోసుకొని వచ్చేసాను నేను. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా నాకు కోసే అంత ఓపిక అయితే లేదనమాట. సో మీకు ఈ టమాటాలు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటితో మనం ఏ కర్రీ చేద్దామో చెప్పండి. ఓకేనా? ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్.